హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనము దేని గురించి రివ్యూ తెలుసుకుందాము అంటే కేటీఎం ఆర్సీ 390 ఫుల్ రివ్యూ, స్పెసిఫికేషన్స్, మైలేజ్, ప్రైస్ అన్ని దాంట్లో గురించి అయితే తెలుసుకుందాం. కేటీఎం ఆర్సీ 390 బ్లూ కలర్, ఇది రేసింగ్ బ్లూ. సో చాలా బాగుంటుంది చూడడానికి. మీరైతే బైక్స్ ఇమేజెస్ అయితే చూస్తారు వీడియోలో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి యూత్కి చాలా అంటే చాలా లవబుల్ బైక్లో నంబర్ 2. ఇది చాలా అంటే చాలా ఇష్టం అందరికీ. దీన్ని కూడా చాలా ఎక్కువగా ఇష్టపడి కొనుక్కుంటుంటారు. సో మనం దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఎవరు స్కిప్ చేయకోకుండా వీడియోని అయితే చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు చాలా బాగా హెల్ప్ కూడా అవుతుంది ఈ వీడియో తీసుకోవాలనుకున్న వాళ్ళకి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కేటీఎం ఆర్సీ 390 బ్లూ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండే కాంబినేషన్లో ఉండే బైక్ ఇది. సో ఇది వచ్చేసి మంచి బైక్ అని చెప్పుకోవచ్చు. సో డ్యూక్ 390 అది కూడా ఉంది ఇంకొకటి. సో అది కూడా చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. అది కూడా కంపల్సరీ చేస్తాను ఆ వీడియోని కూడా. సో మనము మామూలుగా మీరు ఎక్కువగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు డ్యూక్ 390 ఇంకొక వర్షన్ అయితే ఉంది, అది నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మామూలుగా మన సిటీలో నడుపుకునేకి, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి, పార్టీస్కి వెళ్ళడానికి, పబ్స్కి వెళ్ళడానికి అయితే ఇది చాలా అంటే చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. రాయల్ లుక్ అయితే ఇది మనకి ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి సో దీనికైతే మీరు తీసుకోవచ్చు. ఇంకా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో లాస్ట్లో నేను వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడతాను. సో స్కిప్ చేయకోకుండా ఎవ్వరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఈ బైక్ కొనుక్కోవాలా లేదా అనేది. ఈ వీడియోని చూసి తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం. సో గైస్, ARI సర్టిఫైడ్ మైలేజ్ ఈజ్ 29 km/L ఇఫ్ route included a mix of city traffic and open stretches, returned a fuel economy of 26.6 km/L. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ARAI సర్టిఫైడ్ మైలేజ్ అంటే ఇది. సో ఇది వచ్చేసి మనకి 29 km/L అయితే ఇస్తుంది. ఒకవేళ మిక్స్డ్ సిటీస్ లేకపోతే ఎక్కువ ట్రాఫిక్స్, ఓపెన్ స్ట్రెచెస్ ఇట్లాంటి దానిలలో మనకైతే ఇది వచ్చేసి 26.6 ఇస్తుంది km/L. సో అంటే ట్రాఫిక్లో కొంచెం తక్కువ ఇస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేస్తే కేటీఎం ఆర్సీ 390 ఈ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండే బైక్ అయితే 13.7 లీటర్స్ అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఫ్యూయల్ ట్యాంక్ విత్ 1.5 లీటర్ రిజర్వ్ కెపాసిటీ అంట. సో చాలా అంటే మంచిదే అని చెప్పుకోవచ్చు. 390 13.7 లీటర్స్ అని మంచిదే. ఫ్యూయల్ ట్యాంక్ కూడా బాగుంది. సో ఇంజన్ వచ్చేసి మనకైతే కేటీఎం ఆర్సీ 390 హ్యాస్ ఏ 327.27 cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ దట్ ప్రొడ్యూస్డ్ 42.9 బ్రేక్ హార్స్ పవర్ bhp అట్ 9000 rpm. సో 37 న్యూటన్ మీటర్స్ టార్క్ అట్ 7000 rpmలో అయితే ఉంది. సో ఈ బైక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. హార్స్ పవర్ కూడా బాగుంది అండ్ ఇంజన్ పవర్ బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ దీని సైలెన్సర్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ కూడా భలే ఉంటుంది, ఎగ్జాస్ట్ సౌండ్. మీకు లాస్ట్లో ఆ క్లిప్పింగ్ అయితే వేస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. కొంతమంది యూత్ అయితే సౌండ్కే పడిపోతారు. సో ఇంకా మీరు ఏమన్నా చూసుకొని తెలుసుకోవాలనుకుంటే నేనైతే ఇక్కడ వేస్తున్నాను ప్రైజెస్ గురించి అంతా. సో చూడండి ఒకసారి. సో ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే కేటీఎం ఆర్సీ 390 హ్యాజ్ 6-speed ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ ఏ చైన్ డ్రైవ్. సో మనకైతే 6-speed గేర్ అయితే ఉంటుంది, మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్, చైన్ డ్రైవ్ అయితే ఉంది దీనికి. సో మంచిదే అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బైక్. సో చూసుకోండి. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే కేటీఎం ఆర్సీ 390 టాప్ స్పీడ్ ఈజ్ 160 km/h అయితే వెళ్తుందని అయితే చెప్తున్నారు. సో 160 అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కలర్స్ వచ్చేసి కేటీఎం ఆర్సీ 390 ఈజ్ అవైలబుల్ ఇన్ ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ, ఎలక్ట్రానిక్ ఆరెంజ్. ఇప్పుడు నేను చేసేది వచ్చేసి ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ అయితే ఇది. సో ఇది కూడా చాలా బాగుంది, అది కూడా చాలా బాగుంది. నేను ఫొటోస్ కూడా వేస్తాను, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా షోరూంలో అయితే ఈ బండిని చూసి నాకైతే ఎస్పెషల్లీ నాకైతే దీంట్లో లవ్లో అయితే పడిపోయానని అయితే చెప్పచ్చు. అంత బాగుంది ఈ బైక్ అయితే.
సో ఇంకా ఇంజన్ టైప్ వచ్చేసి మనకైతే సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ డిఓహెచ్సి ఎఫ్ఐ ఇంజన్. సో సిలిండర్స్ వచ్చేసి మనకైతే ఒకటే ఉంది ఇందులో. ఇంకా మనకి పవర్ వచ్చేసి 43.5 PS అట్ 9000 RPM అయితే ఉంది. టార్క్ వచ్చేసి 37 న్యూటన్ మీటర్ అండ్ 7000 RPMలో అయితే ఉంది. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకైతే డిస్క్. సో రేర్ బ్రేక్ కూడా డిస్కే. మనకి ఫ్యూయల్ కెపాసిటీ 13.7 లీటర్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా. బాడీ టైప్ వచ్చేసి స్పోర్ట్స్ టైప్ ఇది. సో ఇంకా ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోతే మనకైతే ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. రేసింగ్ మోడ్స్ ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది. మళ్ళీ వచ్చేసి ఇంకా విండ్షీల్డ్ అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అయితే ఉంది మనకి. ఎల్ఈడి టెయిల్ లైట్ ఉంది, స్పీడోమీటర్ డిజిటల్, ఓడోమీటర్ డిజిటల్. సో అన్నీ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఇందులో ఇచ్చారు. చాలా అంటే చాలా అప్గ్రేడ్ కూడా చేశారు మనకని చెప్పుకోవచ్చు ఈ బండిలో అయితే. సో కేటీఎం RC 390 మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఒక లైక్ అయితే వేసుకోండి. ఇష్టం ఉంటే లైక్ వేసుకోండి. సో కామెంట్ కూడా చేయండి ఇష్టం ఉంటే. సో ఇంకా చూసుకున్నట్టయితే ట్రిప్ మీటర్ డిజిటల్ ఉంది. ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. లో బ్యాటరీ ఇండికేషన్ ఉంది. మళ్ళీ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ ఓన్లీ. దీనికి ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది. అలాయ్ వీల్స్ ఇది వచ్చేసి పవర్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది దీనికి. సో చాలా బాగుంటుంది పవర్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఇది. సో చాలా అంటే చాలా క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ గేర్లు మార్చేటప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. రెండు అయితే బటరీ స్మూత్ అనే చెప్పొచ్చు. మనం గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. చాలా కష్టంగా ఏమి ఉండదు. చాలా స్మూత్గా డౌన్ చేయొచ్చు, అప్ చేయొచ్చు మనము. సో మీకు తెలిసే ఉంటుంది, వీడియోస్లో కూడా చూసింటారు మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి స్పీడ్ వచ్చేసి 160 అని చెప్పారు కదా. చాలా అంటే చాలా మంచి స్పీడ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో మనం దీంట్లో చూద్దాం ఇప్పుడు. సో ఇంకా మనము స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ హారన్ అయితే చాలా అంటే చాలా బాగుంది హారన్. సో మళ్ళీ వచ్చేసి ఇంకా మనము సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. చాలా అంటే మనకి చాలా బాగుంటుంది. ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు మనకి. టెయిల్ లైట్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు మనకి. హజార్ లైట్స్ అయితే దీంట్లో లేవు. ఎందుకు పెట్టారో ఎందుకు పెట్టలేదో తెలియదు మనకి. సో పెట్టింటే బాగుండు అనిపించింది నాకు కూడా. సో ఇది మనము మాట్లాడుకోవాలంటే బండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అలాగే మనకి ఇది లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ఇది షార్ట్ రైడర్స్కి కొంచెం కష్టం అనిపించవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి హైట్లో ఉంటుంది కాబట్టి షార్ట్ రైడర్స్కి కాళ్ళు అందుతున్నాయా లేదా అనేది మీరైతే మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళి దాని మీద ఎక్కి కూర్చొని మీరైతే చూసుకొని అందుతున్నాయా లేదా కాళ్ళు అనేది చూసుకొని మీరైతే చేసుకొని ఈ బైక్ అయితే కొనుక్కోవచ్చు. కొనుక్కున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనము అని చెప్పచ్చు. ఇంకా మీరు ఒకవేళ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు 2 విషయాలు మర్చిపోకండి, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మీతో ఇవి. ఒకటి వచ్చేసి హెల్మెట్, ఇంకోటి వచ్చేసి మన లైసెన్స్. ఈ 2 ఉంటే తప్ప మీకైతే వెహికల్ ప్రొవైడ్ చేయరు డ్రైవ్ చేయడానికి. ఖచ్చితంగా మీరైతే మీతో పాటు ఈ వెహికల్ నడపాలనుకుంటే మీరు ఏం తీసుకొని వెళ్ళాలి, లైసెన్స్ ఇంకా హెల్మెట్ కంపల్సరీ. సో అవి లేకోకుండా వెళ్ళకండి, జాగ్రత్త సేఫ్టీ మెయింటైన్ చేయండి. సో ఇంకా మిగతా దానిల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ట్రిప్ మీటర్, ట్రిప్ టైం ఉంది, మళ్ళీ డేట్ ఉంది, బ్యాటరీ ఉంది, ట్రిప్ 1 ఉంది. సో ఇంకా చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు బ్లూటూత్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, సాంగ్స్ వినొచ్చు. అండ్ ఎవరన్నా ఫోన్ చేస్తున్నారు, కాల్ వచ్చిందంటే మీకు ఇక్కడైతే ఈ కన్సోల్లో అయితే మీకు కనిపిస్తుంది. అండ్ మీరు ఫోన్తో లిఫ్ట్ చేసి మాట్లాడుకోకుండా మీరు ఫోన్ కనెక్ట్ చేసి ఉంటారు కాబట్టి బైక్కి మీరు దాంట్లోనే లిఫ్ట్ చేయొచ్చు. మనకి సైడ్ అయితే స్విచ్చెస్ ఉంటాయి. మనము రైట్ యారోని ప్రెస్ చేసినామంటే మనకైతే కాల్ అయితే లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ యారో ప్రెస్ చేసినామంటే అదైతే కాల్ అయితే కట్ చేయొచ్చు. సో మంచి ఫీచర్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎక్కడ చూడలేదు మనము. సో ఇది చాలా మంచిదే అనుకోవచ్చు. ఫోన్ కూడా మీరు అలాగే మాట్లాడవచ్చు. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ హ్యాపీగా సాంగ్స్ అయితే వినొచ్చు మీరు. సో చాలా బాగున్నాయి. అన్ని మంచి ఫీచర్సే ఉన్నాయి. సో మీరు దీనికి ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే ఈ బండిని అయితే తీసుకోవచ్చు. అండ్ పర్సనల్ రైడింగ్కి అయితే తీసుకోవచ్చు. ఎక్కడైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలన్నా, పార్టీస్కి వెళ్ళాలన్నా,
చిన్న చిన్న విషయాలకి ఇట్లా స్టైలిష్గా ఉండాలా అని అనుకుంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. లాంగ్ రైడ్స్కి దాంట్లోకి వెళ్ళాలనుకుంటే మీరు కేటీఎం అడ్వెంచర్ అయితే ఉంది, అది తీసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా. అది ఓన్లీ మనం లాంగ్ రైడ్స్కి అట్లాంటి దాంట్లోకైతే తీసుకొని వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. సో ఇంక మనకైతే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే మనకైతే 158 mm అయితే ఉంది. సో కొంచెం తక్కువే ఉంది అని నేనైతే చెప్తున్నాను. సో ఎందుకంటే మీరైతే ఏం చేయాలంటే ఒక్కరికైతే ఇది అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోతుంది. వెనకాల ఎవరైనా పిఎన్ రైడర్ని మీరు కూర్చోపెట్టుకున్నారు అనుకుంటే మీకు కొంచెం ఖచ్చితంగా కింద అయితే తగిలే అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా ఒక్కరైతే వెళ్ళడానికైతే మీరైతే ప్రయత్నించండి, ఓకే. సో ఇంక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము ఇది BS6 2.0 ఎడిషన్ ఇది. సో ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి 373cc, బోర్ వచ్చేసి 89 mm, స్ట్రోక్ వచ్చేసి 60 mm, డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్ టైప్. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి అయితే మీరైతే చైన్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలి, ఓపెన్ చైన్ కాబట్టి. సో వాల్వ్ పర్ సిలిండర్ వచ్చేసి మనకైతే 4 cylinders, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, కంప్రెషన్ రేషియో వచ్చేసి 14:5:1. టైర్ సైజ్ వచ్చేసి మనకైతే ఫ్రంట్ 110/70 17 ఇంచ్ టైర్. సో మనకి రేర్ వచ్చేసి 150/60 17 ఇంచ్ అయితే ఉంది టైర్. సో వీల్ సైజ్ వచ్చేసి మనకైతే ఫ్రంట్ 431.8 mm అయితే ఉంది, రేర్ వచ్చేసి 431.8 mm. సో రెండు ఒకటే ఫ్రంట్ రేర్. సో ఇది రేడియల్ టైర్స్ ఇవి. సో చాలా మంచి టైర్స్ అని చెప్పుకోవచ్చు. టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్, మనకి అలాయ్ వీల్స్తో అయితే ఇది అయితే మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. ఇది రేడియల్ టైర్ కాబట్టి మనకైతే ఒకవేళ మనకి ఎక్కడన్నా పంచర్ అయినా కూడా మనకైతే ఈజీగా 1 kilometer అయితే వెళ్ళచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత మీరు ఎక్కడన్నా పంచర్ అయితే వేయించుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి బండి అనే చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు సీట్ కింద అయితే వాళ్ళైతే చాలా అంటే చాలా మంచివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి మనకి మొదటిగా చూసుకోవాల్సింది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే ఉంటుంది, ఒక కిట్ అయితే ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇంకా మనకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ కావాల్సినవన్నీ దాంట్లోనే ఉంటాయి. మనకి స్పానర్ కానీ మిగతావి ఏమైనా కానీ. సో ఇవన్నీ అయితే మనకి అక్కడ టూల్ కిట్ అయితే మనకైతే ప్రొడ్యూస్ చేస్తారు. టూల్ కిట్ ఒకటి, మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు ఈ బైక్లో. సో మంచిదనే చెప్పొచ్చు, చాలా మంచి ఆలోచన అనే చెప్పొచ్చు. మనకి సీట్ హైట్ వచ్చేసి మనకైతే 824 mm అయితే ఉంది. లెంత్ హైట్ వచ్చేసి 2145 760 830 mm అయితే ఉంది. వీల్ బేస్ వచ్చేసి మనకి 1340 mm అయితే ఉంది. లెంత్ బేస్ వచ్చేసి మనకైతే 2145 mm అయితే ఉంది. హైట్ 830 mm, విడ్త్ 760 mm. సో ఇది కర్బ్ వెయిట్ వచ్చేసి మనకైతే 172 kgs అయితే ఉంది. టెయిల్ లైట్ LED, ఫ్రంట్ బ్రేక్ డయామీటర్ అయితే మనకి 320 mm, రేర్ బ్రేక్ 230 mm అయితే ఉంది. సో చాలా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ బైక్లో. గైస్ కార్నరింగ్ ABS క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. హెడ్ లైట్ LED ఇచ్చారు. పిల్లోట్ ల్యాంప్ వచ్చేసి మనకి ఇచ్చారు. మనకి దీంట్లో టర్న్ సిగ్నల్ ల్యాంప్ కూడా LEDనే మనకి. ఇంకా మనము వేరియంట్స్లో మనకి కాస్ట్ చూసుకున్నట్టయితే ప్రైస్ డీటెయిల్స్, మోటో GP ఎడిషన్ వచ్చేసి 3.18 lakhs అయితే అని చెప్పారు. స్టాండర్డ్ వచ్చేసి 3.21 lakhs అని చెప్పారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకైతే 3,21,369 రూపీస్ అయితే ఉంది. మోటో GP ఎడిషన్ వచ్చేసి 3.66 lakh అయితే ఉంది. ఇంతకుముందు చెప్పింది STD అంటే స్టాండర్డ్, ఇది వచ్చేసి మోటో GP ఇది వచ్చేసి మనకైతే 3.66 lakhs అయితే ఉంది. సో ప్రైస్ చూసుకున్నట్టయితే ఎక్కువనే ఉంది. సో మీరు ఇట్లాంటిది ఎవరన్నా స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్ ఎడిషన్ లాగా ఉండాలి అనుకొని, స్టైలిష్గా ఉండాలనుకొని ఎంతైనా పెడతాము, నో ప్రాబ్లం, బడ్జెట్ గురించి ఏం ప్రాబ్లం లేదనుకునే వాళ్ళు ఇది మోటో GP ఎడిషన్ అయితే 3.66 lakhs అయితే పెట్టి మీరైతే తీసుకోవచ్చు. మంచిదనే చెప్తాను నేనైతే. లేదు మీకు వేరే లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో బాగా లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి, ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకుంటే మీరైతే అడ్వెంచర్ 390 KTM డ్యూక్ అయితే తీసుకోండి. అది చాలా బాగుంటుంది. దీనికంటే అది లాంగ్ రైడ్స్కి చాలా అంటే చాలా ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇంకా రెండిట్లో మీకు ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసుకొని మీరైతే చూస్ చేసుకొని తీసుకోండి. సో ఇది ఈ డీటెయిల్స్ అయితే. సో ఇంకా నెక్స్ట్ మాట్లాడతాను. సో గైస్ ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే నాకు ఇందులో ఒకటి అనిపించింది, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది అని అయితే నాకైతే అనిపించింది.
సో ఇంకా షార్ప్లీ స్టైల్, హై ఆన్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రీమ్లీ వాల్ ఫ్రెండ్లీ, చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ట్యూబ్లెస్ టైర్స్ అయినా సరే, లేకపోతే మనకి ఎల్ఈడి కన్సోల్లో ఇచ్చిన దాని గురించి అయినా సరే, ఫ్యూచర్స్ అయినా సరే, స్విచ్చెస్ అయినా సరే, ప్రతి ఒక్కటి క్వాలిటీ అయితే అస్సలు తగ్గలేదు. వీళ్ళు ఎక్కడ ఏదైనా టైర్లైనా స్విచ్చెస్ అయినా, లేకపోతే బిల్డింగ్ అయినా, లేకపోతే బైక్ డిజైన్ చేసే విధానమైనా ఏదైనా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా కాన్స్ గురించి వస్తే మనకైతే పొలారిషింగ్ న్యూ డిజైన్, ఇది ఫినిష్ కుడ్ బి బెటర్, టూ కంపాక్ట్ ఫర్ టాల్ రైడర్స్. వాళ్ళకైతే కొంచెము వాళ్ళకి టాల్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మంచి ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకైతే వాళ్ళ కాలు బాగా అందుతాయి కాబట్టి వాళ్ళైతే మంచిదే అని చెప్పచ్చు మనమైతే. సో గ్రౌండ్ క్లియరెన్స్ 158 ఉంది, మనకు కొంచెం తక్కువే అన్నట్టయితే అనిపిస్తుంది. సో ఇద్దరు కూర్చొని రైడ్ చేశారు అంటే ఖచ్చితంగా అయితే మీకు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు, బిగ్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిలే అవకాశం అయితే ఉంది. సో మ్యాక్సిమం మీరైతే ఒకరే వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయండి, అప్పుడు మీ బైక్ కూడా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది మొత్తం కేటీఎం RC 390 MotoGP ఎడిషన్ ఫుల్ డీటెయిల్స్, ప్రైస్, స్పెసిఫికేషన్స్, మళ్ళీ మొత్తం డీటెయిల్స్ అయితే ఇందులో మాట్లాడాను నేను. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనుక డీటెయిలింగ్గా ఉంది, నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవడం లేదు. సో ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది ఎవరైతే కొత్తగా కొనాలనుకున్నారో. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చేరాలంటే మీరైతే లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ఇది తెలుసుకోవాలి కాబట్టి, నాలెడ్జ్ పెంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దీన్ని. అండ్ ఎలా ఉంది, నేను ఇంకా నా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, నేను ఎంత బాగా చెప్పాను అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా మిస్ అయ్యిందా, ఇంకా నేను ఏదైనా వదిలేసాను అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో నాతో అయితే మాట్లాడచ్చు. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి అక్కడికి వచ్చి, లేదంటే నేను బయోలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే ఉంటాయి, ప్రొవైడ్ అయితే చేశాను నేను అక్కడ. సో అక్కడే అయితే మీరు వచ్చి ఫాలో అయిపోయి నాతో మాట్లాడవచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మర్చిపోకుండా నా ఛానల్ని డ్రీమ్ బాయ్స్ 94ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీ ఫోన్లోకి వచ్చేస్తే మీరే ఫస్ట్ చూడొచ్చు, నాలెడ్జ్ని పెంచుకోవచ్చు, హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వచ్చు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే చూసేసేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడొచ్చు, ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇంకా నేను తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మళ్ళీ కలుస్తాను, నెక్స్ట్ బైక్ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.